Hello viewers, welcome to the batch vlog of Gujarat Titans versus Royal Challengers Bangalore. మొత్తానికి ఒక ర్యాపిడో ఎక్కేసి అయితే మొత్తానికి స్టేడియం దగ్గరికి 5:30కి అంతా రీచ్ అయిపోయాను నేనైతే. సో ఇది మెయిన్ గేట్ స్టేడియంకి. ఇక్కడ టీమ్ బస్సెస్ వస్తాయి, బస్సులో టీమ్ ప్లేయర్స్ని చూడొచ్చని అందరు వెయిట్ చేస్తున్నారు. నేను కూడా ఇక్కడ వెయిట్ చేశాను. సో ఫస్ట్ గుజరాత్ టైటన్స్ టీమ్ బస్ అయితే వచ్చేసింది. మీరు చూడండి క్లియర్గా ఫస్ట్లో రషీద్ ఖాన్ కనిపిస్తాడు మనకి. అండ్ దెన్ రషీద్ ఖాన్ వెనక ఇక్కడ శుభ్మన్ గిల్ ఉన్నాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. గిల్ అది హెడ్ ఫోన్స్ పెట్టుకున్నది. సో చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయింది. ఎవరెవరని పెద్దగా అర్థం కాలేదు. మెయిన్ ప్లేయర్స్ని అయితే చూశాను. వెనక టీమ్ బస్లో ప్లేయర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్స్ వాళ్ళంతా కనిపించారు. చూడండి మోస్ట్లీ లేడీసే ఉన్నారు వెనక బస్సులో అయితే. సో జీటీ బస్ వెళ్ళిపోయిన తర్వాత ఆర్సీబీ బస్ వస్తుంది. ఆర్సీబీ ప్లేయర్స్ని చూడొచ్చు అంటే మొత్తం ఆశ మొత్తం నిరాశ అయిపోయింది. ఎందుకంటే ఆర్సీబీ బస్ చూడండి ఇలా ఉంది, ఏమి కనిపించట్లేదు లోపలికి. ఆ జూమ్ చేస్తే ఆ ఫస్ట్ సీట్లో ఆ డూప్లెసిస్ ఏమో అన్నట్టు అనిపించింది ఒక రకంగా, బట్ కన్ఫర్మ్ అయితే కాదు. మొత్తం బస్ అంతా పెయింట్ వేశారు, విండోస్ మీద కూడా ఎవ్వరు ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించలేదు ఆర్సీబీ టీంలో మొత్తానికి. సో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ బెంగళూరే కాబట్టి ఇక్కడ వాళ్ళ మెయిన్ బస్సెస్ ఉన్నాయి కాబట్టి మెయిన్ ఇలాంటి బస్సెస్. సో మాకు మొత్తానికి అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఆర్సీబీ ప్లేయర్స్ని చూద్దాం అనుకున్నాం కానీ ఎవరికి అనిపించలేదు మొత్తానికి. ఓన్లీ ఆ ఫోటోలు చూసి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దానికి ఏదో చిన్న టెంపో కూడా పోతా ఉంది ఒక ఇన్నోవా. సరే అని ఇంకా స్టాండ్లోకి వెళ్ళిపోదామని చెప్పి నా గేట్ నెంబర్ వైపుకి వెళ్ళాను. చూడండి మొత్తం సంతలాగే ఉంది మధ్యలో ఎక్కడ చూసినా. సో ఈ కౌంటర్లో నా బ్యాగ్ అయితే పెట్టేశాను. అండ్ దెన్ స్టేడియం లోపలికి వెళ్ళిపోయాను మొత్తానికి. సో వెళ్ళగానే ఫస్ట్ లాస్ట్ మ్యాచ్ సెన్సేషన్ విల్ జాక్స్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. చూడండి విల్ జాక్స్ అండ్ మ్యాక్స్వెల్, లోకి ఫెర్గుసన్ వీళ్ళందరినీ చాలా దగ్గర నుంచి అంటే దగ్గర నుంచి చూశాను ఫుల్గా. సుయేష్ ప్రభుదేశాయ్ ఇక్కడ ఉంది అండ్ అక్కడ క్యామరూన్ గ్రీన్ బౌలింగ్ ట్రయల్స్ చేస్తున్నాడు మిడిల్లో. మొత్తానికి టాస్ అయితే ఇలా జరుగుతుంది, అందరు గుమ్మిగూడారు టాస్ కోసం ఇక్కడ. సో మొత్తానికి ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ అయితే తీసుకున్నారు. సో టీమ్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు బిగ్ స్క్రీన్లో. సో ఫస్ట్ గుజరాత్ టీంని అది ఎవ్వరికి ఏం పెద్దగా అసలు రెస్పాన్స్ రాలేదు ఆడియన్స్ నుంచి. ఎందుకంటే పెద్దగా ఇక్కడ ఎవరు క్రౌడ్ ఫేవరెట్స్ లేరు కాబట్టి గుజరాత్ టైటన్స్ టీంలో ఒక్క శుభ్మన్ గిల్ తప్ప. సో గిల్ పేరు చెప్పినట్టు మాత్రం కొంచెం ఆడియన్స్ అరిచారు. మొత్తానికైతే ప్లేయర్స్ వచ్చేస్తున్నారు గ్రౌండ్లోకి. జీటీ ఓపెనర్ శుభ్మన్ గిల్, విద్యమాన్ సహా అండ్ వెనకాల అంపైర్స్ అండ్ దెన్ ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ టీమ్ హడ్డీల తర్వాత ఒకరు వచ్చేస్తున్నారు గ్రౌండ్లోకి. ఫస్ట్ బాల్ ఓవర్స్ మధ్యలో ఈ డీజే వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తుంటే వాళ్ళు డ్రమ్స్ కొట్టుకుంటున్నారు. ఫస్ట్ వికెట్ డౌన్ అయింది ఇక్కడ మనకి. వృద్ధిమాన్ సహా తక్కువ స్కోర్కి అవుట్ అయిపోయాడు. సెకండ్ వికెట్ కూడా అవుట్. శుభ్మన్ గిల్ కూడా తక్కువ స్కోర్కి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మీరు చూడొచ్చు బిగ్ స్క్రీన్లో శుభ్మన్ గిల్ ఈజ్ వాకింగ్ బ్యాక్. థర్డ్ వికెట్ కూడా పడిపోయింది. సాయి సుదర్శన్ ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్. సో మొత్తానికి టాప్ 3 వికెట్స్ అయితే తీసేశారు తక్కువ స్కోర్కే.
బిగ్ స్క్రీన్లో స్కోర్ చూడండి, 5.3 ఓవర్స్కి జస్ట్ 19 రన్స్ ఫర్ 3 వికెట్స్. 9 ఓవర్స్ అయిపోయింది, ఇంకా 50 కూడా అవ్వలేదు స్కోర్. ఫోర్త్ వికెట్ డౌన్. సో మిల్లర్ అవుట్ అయిపోయిన తర్వాత వెంటనే తెవాటి అని డైరెక్ట్ హిట్ కొట్టాడు విరాట్ కోహ్లీ. బిగ్ స్క్రీన్లో అవుట్ అని రాగానే మొత్తం క్రౌడ్ అంతా పిచ్చెక్కిపోయింది. సెకండ్ టైమ్ అవుట్, 15 ఓవర్లు అయింది, జస్ట్ 100 క్రాస్ అయింది టీమ్, 5 వికెట్స్. సో లాస్ట్ రికగ్నైజ్డ్ బ్యాట్స్మెన్ తెవాటి అండ్ రషీద్ ఖాన్ ఉన్నారు క్రీజ్లో. సో తక్కువ స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ట్రై చేస్తున్నారు హిట్టింగ్ కానీ అసలు కనెక్ట్ అవ్వట్లేదు. అండ్ అంతలోనే రషీద్ ఖాన్ అవుట్ అయిపోయాడు. వెంటనే తెవాటియా కూడా అవుట్ అయిపోయాడు. వెరీ గుడ్ క్యాచ్ బై ఫీల్డర్ ఇన్ ద డీప్. ఇంకొక వికెట్, పడుతూనే ఉన్నాయి వికెట్స్ అసలు నాన్ స్టాప్గా. ఈ లాస్ట్ వికెట్ కూడా పడిపోయింది. మొత్తానికి ఇన్నింగ్స్ ఎండ్ అయిపోయింది గుజరాత్ టైటన్స్కి. వెళ్ళిపోతున్నారు బ్యాట్స్మెన్. మొత్తానికి స్కోర్ అయితే జస్ట్ 148 టార్గెట్. సో చాలా తక్కువ స్కోర్స్లో కొడితే నెట్ రన్ రేట్ పెంచుకోవడానికి మంచి ఛాన్స్ ఆర్సీబీకి. అండ్ చాలా ముందుగా వచ్చేసారు బ్యాట్స్మెన్. డూప్లెసీ అండ్ విరాట్ కోహ్లీ వచ్చేసారు క్రీజ్లోకి చాలా ఫాస్ట్గా. ఫస్ట్ బాల్, ఓ కోహ్లీ ట్రేడ్ మార్క్ షాట్ ఇన్సైడ్ అవుట్, ఎక్కడో పోయి పడింది బాల్. ఇంకో సైడ్ డూప్లెసీ దుమ్ముగా కొడుతున్నాడు. 4, 6 సెకండ్ ఓవర్లో లైన్గా. ఊరికే ఒక వీడియో ట్రై చేద్దామని స్లో మోషన్లో తీసాను, చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో. క్లారిటీ కూడా సరిగా రాలేదు స్లో మోషన్ వీడియో. డూప్లెసీ ఫోర్ అయితే వెళ్ళలేదు, బాల్ ఫీల్డ్ చేసాడు లాస్ట్లో బౌండరీ దగ్గర ఫీల్డర్ అయితే. భారీ 6, జస్ట్ మా ముందే పడింది బాల్ వచ్చి. అయితే నాకైతే ఆ రూఫ్ వల్ల కనిపించలేదు ఎటు వెళ్ళిందని. బట్ లాస్ట్కి అయితే మా పక్కనే పడింది, పక్కన రోలోనే. కొడితే 4, 6 అన్నట్టుగా ఉంది. డూప్లెసీస్ ఇంకొక 4 మళ్ళీ. అసలు రెచ్చిపోయి ఆడుతున్నాడు డూప్లెసీ అయితే. 3 ఓవర్లకే 50 అయిపోయింది స్కోర్. ఈ రేట్లో అయితే 10 ఓవర్స్లో కంప్లీట్ అయిపోతుంది అనుకున్నాం మ్యాచ్. 4. డూప్లెసీ 50 కంప్లీట్ అయింది. మెరుపు ఇన్నింగ్స్. ఫుల్ ఊపేస్తున్నారు ఆర్సీబీ జెండాలు చూడండి ఫోన్కి అడ్డంగా. అసలు ఎంత సింపుల్ కొట్టాడు 6, టచ్ చేస్తే 6. 4, 6 ఇంకేం లేదు మధ్యలో. అండ్ అవుట్. డూప్లెసీ అవుట్ అయ్యేది యాక్సిడెంటల్గా క్యాప్చర్ చేశాను. వెరీ గుడ్ ఇన్నింగ్స్ డూప్లెసీస్ది. మ్యాచ్ ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి క్రూషియల్. అండ్ 6 ఓవర్లకి 92 పవర్ ప్లే అయింది చూడండి. డీజే మంచి ఊపు మీద ఉన్నాడు, ఫ్యాన్స్ కూడా ఊపు మీద ఉన్నారు. ఈ రేంజ్లో అయితే ఇంకో 5 ఓవర్లో మ్యాచ్ అయిపోతుందని.
వెంటనే కానీ ఇంకో షాక్ తగిలింది. విల్ జాక్స్ లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టి ఊపు మీద ఉన్నాడు. అదే కంటిన్యూ చేస్తాడు అనుకుంటా. వెంటనే రాగానే అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ పాటీదార్ అవుట్ అయిపోయాడు. వెంటనే వీడియో తీసే లోపే దాని తర్వాత మ్యాక్స్వెల్ వచ్చేసాడు క్రీజ్లోకి. మ్యాక్స్వెల్ కూడా రాగానే అవుట్ అయిపోయాడు. జస్ట్ 5 minutesలో 4 wickets లాగా ఉంది చూస్తే. 5 dot balls made in over last ball. Wala. గ్రీన్ కూడా అవుట్. డీకే అని అరుస్తున్నారు క్రౌడ్. డీకే వస్తున్నాడని. బాబోయ్ కోహ్లీ కూడా అవుట్. 6 వికెట్లు పడిపోయాయి. Stadium full silent. సింగిల్స్ని కూడా చీర్ చేయడం స్టార్ట్ చేశారు క్రౌడ్ అయితే. ఎందుకంటే టెన్షన్ ఆ రేంజ్లో ఉన్నింది. చూడండి సింగిల్కి ఎంత క్లాప్స్ కొడుతున్నారు. తనకి డీకే కొన్ని షాట్స్ కొట్టి ఫినిష్ చేసేసాడు ఆల్మోస్ట్. రన్స్ ఇంకా 10 కంటే తక్కువే ఉంది. సో మళ్ళీ ఊపు వచ్చేసింది ఫ్యాన్స్కి. 5 runs టు విన్ నౌ. విన్నింగ్ షాట్ కోసం వెయిటింగ్. రివర్స్ స్వీప్ వెళ్ళిపోతుంది అనుకున్నాం 4కి. బట్ కరెక్ట్ మా ముందే వచ్చి ఆపేశాడు ఫీల్డర్. అండ్ జస్ట్ ఒక 2 runs వచ్చాయి. 2 runs టు విన్. డాట్ బాల్. Full toss. స్వప్నిల్ సింగ్ 6 కొట్టి అయితే ఫినిష్ చేశాడు మ్యాచ్ని. ఆర్సీబీ గ్రాండ్గా విన్ అయ్యారు. వికెట్స్ పడినా కూడా చాలా అంటే చాలా భారీ విన్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ 6-7 overs టు స్పేర్ కాబట్టి. తనకి ఇంకా అందరూ హ్యాపీ. ఫ్యాన్స్, డీజే, ఫుల్గా హ్యాపీ క్రౌడ్ అంతా కూడా. మొత్తానికి స్టేడియంలోంచి బయటకు అయితే వచ్చేసాము హ్యాపీగా. ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషి. ఆర్సీబీ స్టిల్ అలైవ్ ఇన్ టోర్నమెంట్. సో ఇది ఈ మ్యాచ్ బ్లాగ్ అయితే. మొత్తానికి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.